ఈజీగా నేరాలు జరిగితే వెంటనే దొరికిపోయేలా నేరస్తులు జరగకుండా ముందస్తుగా ఆ టెక్నాలజీని వాడుకొని ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంది ఏపీ గవర్నమెంట్. సీఎం రేవంత్ రెడ్డికి లీగల్ నోటీస్ పంపిన కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్. గ్లోబ్ ఎరీనా సంస్థ కేటీఆర్ బినామీ సంస్థ అని పేర్కొన్న సీఎం. సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. దేని గురించి? లీగల్ నోటీస్ పంపించి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం క్షమాపణ చెప్పాలి నాకు అని చెప్పేసి ఆ లీగల్ నోటీసులో పేర్కొనడం జరిగింది కేటీఆర్. గ్లోబ్ ఎరీనా సంస్థ గురించి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు అది కేటీఆర్ యొక్క బినామీ సంస్థ అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనిపైన కేటీఆర్ లీగల్ నోటీస్ పంపించాడు. సారీ చెప్పాలి రేవంత్ రెడ్డి అని చెప్పేసి అందులో పేర్కొన్నాడు. ఒకసారి అది ఏందో చూద్దాం. గ్లోబ్ ఎరీనా తన బినామీ సంస్థ అంటూ వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వకపోతే న్యాయపరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. గ్లోబ్ ఎరీనా సంస్థపై తనపై సిబిఐ, సిఐడి, ఎఫ్బిఐతో విచారణ చేయిస్తే తాను సంపూర్ణంగా సహకరిస్తానని, సంస్థ తనదేనని నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. లేదంటే సీఎంకు తనకు లైట్ డిటెక్టర్ కూడా సిద్ధమేనన్నారు. ఒకవేళ సంస్థ తనదే అయితే మరి రేవంత్ సర్కార్ గ్లోబ్ ఎరీనాతో ఎందుకు ఒప్పందం చేసుకుంటూ చెప్పాలని డిమాండ్ చేశారు. లాజిక్ ఏది? హన్మకొండలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ మీడియా ప్రతినిధితో చర్చాట్లో పలు అంశాలపై మాట్లాడారు. దేశ రాజధానిలో యువత చేస్తున్న ఉద్యమం తెలంగాణ ఉద్యమం అని గుర్తు చేస్తుందని కేటీఆర్ తెలిపారు. నాయకుడు లేకుండానే యువత స్ఫూర్తివంతమైన ఉద్యమం చేస్తుందంటున్నారు. ఢిల్లీ ఉద్యమంతో మోడీ ప్రభుత్వం అతిపెద్ద సవాల్ ఎదుర్కొంటుందన్న కేటీఆర్ బీజేపీ ప్రభుత్వం ఎవరితో పెట్టుకూడదో వారితోనే పెట్టుకుందని తెలిపారు. మోడీపై యువత తీవ్ర వ్యతిరేకత, అసహనంతో ఉన్నారని అన్నారు. బీజేపీ పతనానికి నాంది పడిందని, మోడీని దేవుడు అన్నోళ్లే తిరుగుబాటు చేస్తున్నారని చెప్పేసి అభిప్రాయపడ్డారు. సో గ్లోబ్ ఎరీనా సంస్థ ఏదైతుందో అది నా సంస్థ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఒకవేళ అది నా సంస్థ అని చెప్పేసి స్పష్టం చేస్తే, అది నా సంస్థ అని చెప్పేసి తేలితే దేనికంటే దానికి రెడీ అని చెప్పేసి సవాల్ కూడా విసిరిండు కేటీఆర్. సో దానిపైన సారీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, దానిపైన రెస్పాండ్ కావాలి నోటీస్కి, లేదంటే మాత్రం న్యాయపరంగా ఎంత దూరమైనా వెళ్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి గ్లోబ్ ఎరీనా సంస్థ నా బినామీ సంస్థ అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. మరి అట్లాంటప్పుడు ఆ గ్లోబ్ ఎరీనా సంస్థతో ఏ విధంగా ఒప్పందం పెట్టుకున్నాడు? అది నా సంస్థనే కదా మరి ఆయన అన్నట్టుగా. మరి నా సంస్థతో ఎందుకు ఇట్లా పెట్టుకుంటాడేమే అని చెప్పేసి చురుకు అంటించిండు రేవంత్ రెడ్డి గారికి మన కేటీఆర్ గారు. సో మొత్తానికైతే లీగల్ నోటీస్ పంపినట, క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేసిందట. మరి దీనిపైన రేవంత్ రెడ్డి గారు ఎలా స్పందిస్తారో చూద్దాం. ఇరాన్పై తీవ్ర దాడులకు ట్రంప్ ప్లాన్, తుది నిర్ణయానికి దగ్గరలో ఉన్నట్లు వ్యాఖ్యలు. వీళ్ళది ఓడిసేటట్లేదు కథ. ఇది అయిపోయినట్టు అయిపోతుంది అన్నారు, మళ్ళా చర్చలు సఫలం అన్నారు, కలిసి కూర్చున్నాం మాట్లాడుకున్నాం అన్నారు, ఇక బంద్ చేస్తామని చెప్పేసి వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు. మళ్ళీ ఎడగాకుండా ఈ ట్రంప్ చెప్పిన ట్రంప్ ఉంటే ఇదే కథ. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ దాడుల తీవ్రతను మించిపోయేలా ఇరాన్పై కొత్త సైనిక చర్యను ప్రారంభించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నట్టు ఆక్సియోస్ పేర్కొంది. భారీ స్థాయి దాడికి సంబంధించి తాను ఒక నిర్ణయానికి దగ్గరవుతున్నానని ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు. అయితే దీనిపై తుది నిర్ణయం ఇంకా వెలువడలేదని ఆయన స్పష్టం చేశారు. తాము కోరితే ఇజ్రాయెల్ దళాలు దాదాపు తక్షణమే ఈ ఆపరేషన్లో పాల్గొనవచ్చని ట్రంప్ అన్నారు. అయితే టెహ్రాన్పై దాడికి అమెరికాకు విదేశీ సహాయం అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. నేను ఒక భారీ దాడిని పరిశీలిస్తున్నాను, మునుపెన్నడూ లేనంత పెద్దదిగా నేను నిర్ణయం తీసుకునేందుకు దగ్గరలో ఉన్నాను, మేమంతా దానికి సిద్ధంగా ఉన్నాము అని ట్రంప్ అన్నారు. అదే సమయంలో ఇప్పటి వరకు సైనిక దళాలకు ఎలాంటి కొత్త ఆదేశాలు జారీ చేయలేదని ఇద్దరు అమెరికా అధికారులకు ఆక్సియోస్కి తెలిపోయినట. అంత పెద్ద మాట అంటే ట్రంప్ ఏదో చేయబోతున్నాడు గట్టిగానే. అంటే ఎట్లా అంటే ఇక అమెరికా జోలికి ఎవరు రావద్దు, అమ్మో అమెరికా జోలికి ఆ పేరు చూస్తేనే భయపడేలా ప్లాన్ చేస్తుందంట. ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, ఒక భారీ
పెద్ద ప్లాన్ చేస్తున్న దాడి, గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ దాడి ఉండబోతుంది అని చెప్పేసి డైరెక్ట్ చెప్తా ఉన్నాడు. అంటే కొంతమందికి అదేందో అర్థం కాదు, కానీ శాంతియుతంగా ఉంటే నచ్చదు కావచ్చు. ఎప్పుడు ఏదో ఒకటి జరగాలి, అల్లర్లు, గొడవలు, దాడులు, ప్రతిదాడులు అట్లుంటేనే కొంతమంది సంభవం ఉంటుంది. అందులో ఒక ట్రంప్ ఒక వ్యక్తి అని చెప్పుకోవాలి. పెద్ద దాడి ప్లాన్ చేస్తున్నాం, మరి దాన్ని ముగింపు పెట్టుకుంటున్నాం ఏదో ఒక రకంగా. దానివల్ల పెద్ద కథ అవుతుంది, ఆర్థికంగా కుంగిపోతున్నాం దేశాలన్నీ కూడా. ఆ రకంగా ఆలోచిస్తున్నామంటే అది వేరు. దాడి ప్లాన్ చేస్తున్నాం, అది పెద్ద దాడి, గతంలో ఎప్పుడు చేయలేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు ట్రంప్. విద్యార్థులకు ఇండి కూటమి సంపూర్ణ మద్దతు. రాహుల్ గాంధీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఒత్తిడి పెంచనున్న విపక్షాలు. ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత. సో జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో ఏదైతే అక్కడ నిరుద్యోగులు చేస్తూ ఉన్నారు కదా, నీట్ పేపర్ ప్రశ్నపత్రం గురించి ధర్నా చేస్తున్నారు కదా, నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు కదా, అక్కడ కూర్చొని వాళ్లకు ఇండి కూటమి సపోర్ట్ జరుపుతూ ఉంది. సో ఇండి కూటమి అంటే కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి ఎవరైతే పార్టీలు పొత్తుందో అవన్నీ కలిపి ఓవరాల్గా ఇండి కూటమి, అంటే ఎన్డీఏ కూటమి కాకుండా ఇండి కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా వాళ్ళకి మద్దతు తెలుపుతూ ఉన్నాయి. మీరు స్క్రీన్లో చూసుకోవచ్చు. ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ గారు కూడా అక్కడ వాళ్ళు విద్యార్థుల పాటుగా అక్కడ పాల్గొన్నారు. చూద్దాం. మొత్తానికి ఓవరాల్గా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఆయన ఆ శాఖకు మంత్రిగా ఉన్నాడు కాబట్టి అనేటువంటి చాలా బయటకి వార్తలు వస్తూ ఉన్నాయి. చూద్దాం. ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత, మరి దీనికి ముగింపు ఎప్పుడు? నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంలో కేంద్ర